టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. కేసీఆర్లో భయం పట్టుకుందా? బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారా? గతంలో సిట్టింగ్లకే సీట్లను చెప్పిన కారుబాస్ రివర్స్ గేర్ వేస్తున్నారా? ప్రవర్తన మార్చుకోకపోతే ఎమ్మెల్యేల తోకలు కత్తిరించడం ఖాయమా? దళిత బంధును దారి మళ్లించిన వారికి గులాబీ బాస్ చేతిలో శిక్ష తప్పదా? కారు పార్టీలో నెక్స్ట్ వారి సీటు ఉంటుందా ఊడుతుందా? అసలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో లీడర్లను లీడ్ చేసే బాస్ ఇచ్చిన స్వీట్ హాట్ వార్నింగ్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గులాబీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహాలు. సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారని ఆగ్రహం. దళిత బంధులో కమిషన్లపై ఎమ్మెల్యేలకు క్లాసులు. సిట్టింగ్లు తీరు మార్చుకోకపోతే సీటు కష్టమే. కేసీఆర్లో భయం పట్టుకుందా అంటే అవుననే చెప్పవచ్చు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చిన వార్నింగ్స్ వింటే నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఇంతకుముందు సిట్టింగులకే సీట్లు అన్న ఆయన ఇప్పుడు పనిచేసే వారికి సీట్లు అన్న హింట్ ఇచ్చేశాడు. అంతేకాదు ప్రజల్లో ఉండండి, వ్యతిరేకత తగ్గించుకోండి అంటూ సూచించారు. అలాగే సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్న నేతల చిట్టా మొత్తం చేత పట్టుకొని మరీ క్లాసులు ఇస్తూనే ఏసీలోనూ చెమటలు పట్టించారు. దళిత బంధు పథకం రాష్ట్రంలో తెచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి, అది అంతా వేరే ముచ్చట. ఎప్పుడో ఒకప్పుడు పథకం అయితే ప్రారంభమైంది. ఈ పథకంతో పేద దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండడం ఖాయమనుకున్నారు. అయితే ఆ డబ్బుల్లోనూ వాటాలు మింగుతున్న ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు బీఆర్ఎస్ను సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. దళిత బంధు కింద ప్రతి దళిత యువకుడికి 10 లక్షల సాయం అందిస్తారు. అయితే ఈ 10 లక్షల్లో 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు నొక్కేస్తున్నారట. ఇది విపక్షాలు అన్న మాటతో కడుపు మండి జనాలు చేసిన నినాదమే కాదు, అధికార పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటేనట. ఆవిర్భావ సభ సాక్షిగానే దళిత బంధు పథకంలో కొందరు కమిషన్లు తీసుకుంటున్నారని కేసీఆర్ స్ట్రైట్ గా చెప్పారు. వారందరి జాబితా తన దగ్గర ఉందని, అలాంటి వాళ్ళందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు కేసీఆర్. ఎమ్మెల్యేలు కాకుండా ఎవరు కమిషన్లు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారట. పద్ధతి మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తానని, సీటు ఉండదని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చకు కారణమవుతోంది. నిజానికి దళిత బంధులో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటి విమర్శలను అధికార పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కట్ చేస్తే ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని, అంటే అవినీతి జరుగుతోందని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇది చాలు పథకంలో ఎన్ని లొసుగులున్నాయో జనాలకు చేరేలోపు ఐస్ గడ్డలా అది ఎలా కరిగిపోతుందో చెప్పడానికి. మీటింగ్ల వార్నింగ్తో ఇకపై ఎలాంటి తప్పు జరగకపోవచ్చు. సరే, ఇప్పటి వరకు జరిగిన తప్పుల సంగతి ఏంది సారని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు చాలా మంది.
ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టే వార్నింగ్ ఇచ్చారా లేదంటే ఇంకొన్నాళ్ళు ఇలానే నడిచేదా అన్నది వారి నుంచి వినిపిస్తున్న మరో సందేహం. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని వేల ఇళ్లకు ఇంటి పెద్ద. అలాంటి పెద్ద మనిషి ఇలాంటి మెట్లు దిగి పేదోడి సాయంలో వాటా అడగడాన్ని మించిన దిక్కుమాలినతనం, సిగ్గులేనితనం వేరొకటి ఉండదు. కేసీఆర్ దగ్గర ఉన్న లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఇలాంటి తప్పుడు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిది తప్పే. కేసీఆర్ వార్నింగ్ తోనైనా మార్పు రావాలని, నిజమైన లబ్ధిదారులకు నిజమైన సాయం అందితే అంతకు మించి ఇంకొకటి కోరుకునేది ఏదీ లేదు అన్నది క్లియర్. మరోవైపు తాము అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదన్నారు కేసీఆర్. ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు రావాలి అన్నది ఇంపార్టెంట్ అన్నారు. దూపైనప్పుడు బావిని తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిలిం ప్రొడక్షన్ కూడా పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని, సరిగ్గా పనిచేసి మళ్లీ గెలవాలని సూచించారు. పనితీరు బాగాలేని వారి జాబితా తన వద్ద ఉందన్నారు. వారు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. దేశంలోని పలు రాష్ట్రాల్లో హడావిడి పర్యటనలు చేశారు. ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే దేశం గతిని మార్చేస్తానంటూ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బీజేపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్. ప్రధాని మోదీ సర్కార్పై ఓ రేంజ్లో పంచులు. గత కొద్ది రోజులుగా మౌనంగా కేసీఆర్ ఎందుకు డల్లయ్యారు? బీఆర్ఎస్ బాస్ మౌనం వెనుక వ్యూహం ఏంటి? మహారాష్ట్ర దాటని బీఆర్ఎస్ పార్టీ, కారుని రౌండప్ చేస్తున్న బీజేపీ, కర్ణాటకపై కేసీఆర్ లక్ష్యం గురి తప్పిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి. దాదాపు 2 దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ శాసనసభకు రెండోసారి జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిన నాయకుడు. వ్యూహారచనలో దానిని అమలు చేయడంలో కేసీఆర్ కు ఎంతో పేరుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏకంగా జాతీయ పార్టీనే పెట్టారు. ఆ
ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఓ రేంజ్ లో డైలాగులు పేల్చారు. ఇంతలో ఏమైందో ఏమో సైలెంట్ అయ్యారు. నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్ గా ఉందంటే వేటకు సిద్ధమవుతోందని అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణిధానికి ఆహారం అవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప మరే విధంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నింటినీ ఆఫ్ చేయించంటున్నారు. రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. దీంతో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనను బీజేపీ రౌండప్ చేస్తోందని కేసీఆర్ కు అర్థమవుతూనే ఉంది. అయినా బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు గానీ నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సభలు పెట్టారు. అయితే బీఆర్ఎస్ మహారాష్ట్ర దాటడం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి తొలి దెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ లక్ష్యం గురి తప్పుతోందా అన్న చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారందరినీ కలపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. తాజా పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది. మరి ఇదే అభిప్రాయం నిజం చేస్తారా లేక వ్యూహాత్మక మౌనం వెనుక బీజేపీని దెబ్బ కొట్టే ప్లాన్ తో ముందుకు వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. పవన్ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఎప్పుడూ చురుకైన మాటలతో అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసే జనసేనాని సడన్ గా సైలెంట్ అయ్యారెందుకు? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది. గత కొన్ని రోజులుగా ఆయన కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తూ పొలిటికల్ పరంగా ఇన్యాక్టివ్గా ఉంటున్నారు. వైసీపీ నుంచి పవన్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ కూడా నోరు మెదపడలేదు. ఇటీవల పవన్ కు కేసీఆర్ కు మధ్య 1000 కోట్ల డీల్ కుదిరిందనే పొలిటికల్ రూమర్స్ వస్తున్నప్పటికీ పవన్ మాత్రం సైలెన్స్ వీడడం లేదు. జనసేనాని మౌనం వెనుక వ్యూహం ఏంటి? హస్తినా టూర్ తర్వాత అసలు ఏం జరుగుతోంది?
పవన్ బిజీ. నో పాలిటిక్స్ అంటున్న సేనాని, ఢిల్లీ టూర్తో దూరంగా పవన్. సైకిల్తో పొత్తు కోసం పవన్ ప్లాన్. బాబుకి దూరంగానే మోదీ, కొంతకాలం మౌనంగానే పవన్. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే తెలియని పవర్ ఉంది. ముట్టుకుంటే కాదు, చూస్తేనే షాక్ కొడుతుంది. ఇది ఫిలిం వరకు. ఇక రాజకీయాల్లో పవన్ ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, అంతెందుకు ఏం మాట్లాడతారో కూడా పవన్ కు క్లారిటీ ఉండదు అనే బ్యాడ్ నేమ్ ఉంది. వన్ ఫైన్ డే మైక్ ముందుకు వస్తారు. 4 బుక్కుల పేర్లు, ఆ పుస్తకాల్లో ముచ్చట్లు చెప్పడం, వైసీపీని తిట్టడం, పొత్తుల మీద కన్ఫ్యూజన్ లో పెట్టడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం. ఇదే తీరు పవన్ కళ్యాణ్ది ప్రతిసారి. పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ అనేది అందుకే మరి. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనిచ్చేదే లేదని, ప్రయోగాల జోలికి పోనని, టీడీపీతో దోస్తీ ఖాయమన్నట్లుగా మాట్లాడారు. కట్ చేస్తే సేనాని పత్తకు లేకపాయే. పొత్తుల గురించి చెప్పడం లేదు, రాజకీయ ఎత్తుల మాటే ఎత్తడం లేదు. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లారు, బీజేపీ పెద్దలతో కలిశారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే మాయమైపోయారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓన్లీ షూటింగ్స్, నో పాలిటిక్స్ అంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. హరహర వీరమల్లు, సాయిధరంతో మూవీ, ఇలా రాబోయే నెలల పాటు పవన్ షూటింగులో బిజీగానే ఉండబోతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ అర్థం లేని, సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఏపీ తెలంగాణ మంత్రుల మాటల యుద్ధంలో వేలు పెట్టి అనవసరంగా మాటలు పట్టారు. ఇదంతా ఎలా ఉన్నా పవన్ సైలెన్స్ వెనక బీజేపీ బెదిరింపే కారణమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తును అడ్డుకునే ప్రాసెస్ లో పవన్ ను పిలిపించుకొని మరీ కమలం పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా? అందుకే పవన్ సైలెంట్ అయిపోయారా అంటే కాదు అని టక్కున చెప్పలేని పరిస్థితి. టీడీపీ నేతలు చెప్తోంది కూడా అదే. టీడీపీ వైపు పవన్ వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే వాదన ఉంది. టీడీపీతో పొత్తు ప్రతిపాదన గురించే ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలకు పవన్ వివరించారని, దానికి వాళ్ళు సుముఖంగా లేరు అని, అందుకే క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోందని, విషయం తేలేంత వరకు సైలెంట్ గా ఉండాలని కాస్త స్ట్రాంగ్ గానే పవన్ చెప్పారని, అందుకే షూటింగ్స్ తప్ప పవన్ పాలిటిక్స్ పట్టించుకోవడం లేదన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. ఇదే పరిస్థితి కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీని కలుపుకోవడం టీడీపీకి ఇష్టమే. అయితే సైకిల్తో ప్రయాణం కమలానికి నచ్చట్లేదు. జనసేనానికి సీఎం పదవి ఇస్తే పొత్తుకు సిద్ధమంటోంది బీజేపీ. ఇలాంటి పరిణామాల మధ్య కమలాన్ని వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. తిరిగి తిరిగి రాజకీయం ఒకే దగ్గర ఆగిపోయింది. పవన్ నిర్ణయం మీదే ఏపీ రాజకీయం ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన సైలెన్స్ అయ్యేలా బీజేపీకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశమూ ఉంది. పార్టీల సంగతి ఎలా ఉన్నా తమ నాయకుడు ఎటు అని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అమాయకంగా దిక్కులు చూస్తున్న పరిస్థితి.
బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.